హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మహిషాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ రోల్ అండి. సో ఇదేంటంటే చాలా ఈజీగా చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని మీకు అవైలబుల్గా ఉన్న వెజ్జెస్ అన్నీ కట్ చేసుకుని బౌల్లో వేసుకోండి. నేనైతే ఆనియన్, మిర్చి, టొమాటో అండ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇవి వేసుకున్నాక వెజ్జెస్ వేసుకున్నాక కొంచెం సాల్ట్ అండ్ మిర్చి పౌడర్, చాట్ మసాలా కానీ మ్యాగీ మసాలా కానీ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం ఆయిల్ కూడా వేసుకుని అన్నీ కలిపేసేయండి. ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో ఒక ఎగ్ వేసి ఎగ్ని బాగా బీట్ చేయాలండి. అట్లీస్ట్ 1 to 2 minutes బీట్ చేయండి. బీట్ చేస్తే ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కాక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం బీట్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ని అందులో వేసేద్దామండి. ఎగ్ని వేసుకున్నాక లో ఫ్లేమ్లో అలా కొంచెం సేపు వదిలేయండి. వదిలేస్తే ఒక సైడ్ రోస్ట్ అవుతుంది. తర్వాత దీని మీద చపాతీ వేసుకుందామండి. చపాతీ ఫ్రెష్గా రెడీ చేసుకున్నా ఓకే, లేకపోతే కనుక నైట్ చపాతీ ఉన్నా సరే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి యూజ్ చేసుకోవచ్చండి. ఇలా చపాతీ వేసుకున్నాక అలా వదిలేసేయండి ఒక 1 minute. లోపల కూడా కుక్ అవుతుంది అనమాట. సో అలా వదిలేసి సైడ్స్ ఏమైనా ఉంటే కనుక కట్ చేసుకోండి. కట్ చేసుకుంటే రోల్ అనేది నీట్గా వస్తుంది. సో తర్వాత ఒక 1 minute అయిపోయాక దాన్ని ఫ్లిప్ చేసేసి ఇటు సైడ్ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న వెజిటబుల్ స్టఫ్ ఉంది కదండి, అది పెట్టేద్దాం. సో దానికంటే ముందు మీరు ఏవైనా సాసెస్ అప్లై చేసుకోవచ్చండి. నేనైతే టమాటా కెచప్ అండ్ మయోనీస్ అప్లై చేస్తున్నాను. టమాటా కెచప్ అండ్ మయోనీస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ వేసేసుకుందాం. వెజిటబుల్స్ వేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసేసుకుని స్టవ్ మీద జస్ట్ 1 minute అలా వెజిటబుల్స్ కుక్ అవ్వండి. అంతేనండి, రోల్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కావాలంటే మీరు ఒక పేపర్లో ర్యాప్ చేసేసుకోవచ్చండి.